ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు చేసిన ప్రధాన నిందితురాలైన సాతల్లి గ్రామానికి చెందిన నేరడి మంచులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన సమయంలో ఆమెను అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితురాల నుంచి 1 జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 5 తులాల వెండి కడియం, 12,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎల్లారెడ్డి పోలీసు వారు సాతెల్లి గ్రామంలోని 3 ఇళ్లలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి నిందితురాలు పేరు నీరడి మంజుల. ఈమెకు 45 సంవత్సరాలు ఉంటాయి. మీకు సాతెల్లి గ్రామం ఈమెది. సాతెల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 3 దొంగతనాలు అవి ఆమె కన్ఫెస్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నంబర్ 66, అందులో ఒక 4,000 రూపాయలు మరియు చెవి కమ్మలు, ఒక ముక్కు పుడకపోయింది. అలాగే క్రైమ్ నంబర్ 97లో పట్టగొలుసులు ఒక 20 తులాలు, ఒక చెవి కమ్మలు, అలాగే ఒక 13,000 రూపాయలు పోయినాయి. అలాగే 98 క్రైమ్ నంబర్లో ఒక 5 తులాల సిల్వర్ కడియము మరియు ఒక 10,000 రూపాయలు పోయినాయి. ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫెస్ చేసింది. దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది. పట్టగొలుసులు మరియు కమ్మలు, అదే 12,000 రూపాయలు, అదేవిధంగా కడియం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తులేవని అంటున్నారు. కాబట్టి ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీసు మరియు హోంగార్డ్ ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.